హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నేను కొత్తగా ఆప్షన్స్ పైన ఒక సిరీస్ అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో వచ్చేసరికి మనకి ఆప్షన్కి సంబంధించి మనకు ఒక ఇంట్రడక్షన్ వీడియో మాత్రమే. నేను ఈ వీడియోలో జనరల్గా మనకి ఆప్షన్స్ అంటే ఏంది, మనకి ఆప్షన్స్ అనేది మనకి లైక్ ఏ విధంగా యూస్ఫుల్ అవుతుంది, మనం దానివల్ల అంటే ఒక అడ్వాంటేజ్ ఏంది అండ్ డిసడ్వాంటేజ్ ఏంది అనేది కంప్లీట్గా మనం ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాము. సో మనం టాపిక్లోకి వెళ్ళకంటే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్టయితే నా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా మీకు వీడియో అనేది చాలా యూస్ఫుల్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. బేసిక్గా మనము ఈ ఆప్షన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మనకి ఈ కరోనా టైం ఏదైతే ఉంటుందో ఈ కరోనా టైం నుంచే మనకి ఆప్షన్స్ పైన మనకి అంటే ఆప్షన్స్ అనేది మనకి చాలా భూమిలోకి అయితే మనకు వచ్చింది ఫ్రెండ్స్. అంటే అంతకుముందు కూడా మనకి చాలామంది ఆప్షన్స్ అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో చాలామంది ట్రేడ్ చేసేవారు. కానీ ఎప్పుడైతే మనకి ఈ పాండమిక్ అనేది మనకి స్టార్ట్ అయిందో, ఈ పాండమిక్ అనేది మనకి స్టార్ట్ అయిన తర్వాతనే మనకి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ పైన మనకి చాలామంది ఇంట్రెస్ట్ చూపించడం అయితే జరిగింది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే క్విక్ మనీ అన్నట్టు, అంటే చాలా తక్కువ డ్యూరేషన్ ఆఫ్ టైంలో మనకి చాలా ఎక్కువ మనీ అనేది మనం సంపాదించుకోగలుగుతాం అన్నట్టు. సో అందుకే చాలామంది ఏంటంటే దీనిపైన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం అనేది జరిగింది. సో దీనికి ఇంకొక మెయిన్ రీజన్స్ ఏంటని అంటే లైక్ ఆప్షన్స్ ఎంచుకోవడానికి అంటే ఒకటి జాబ్లెస్ అంటే అన్ఎంప్లాయ్మెంట్, అంటే మనకి చాలామంది ఈ కరోనా టైంలో వాళ్ళకి జాబ్స్ అయితే పోవడం అయితే జరిగింది. అండ్ అది కాకుండా చాలామందికి లైక్ వర్క్ ఫ్రమ్ హోము. అండ్ ఇంకొకటి ఏందని అంటే లైక్ కొంతమంది ప్యాషన్తో ఇందులోకి రావడం అన్నట్టు, అంటే వాళ్ళు దీన్ని ఒక ప్రొఫెషన్ లాగా ఎంచుకోవడం అన్నట్టు. సో ఈ 4 రీజన్స్ వల్ల మనకి ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఏదైతే ఉందో దీనికి చాలా భూమి అయితే వచ్చింది. అంటే రీసెంట్గా మనకి 1.5 year నుంచి మనం చూసుకున్నట్టయితే అంతకుముందు మనకి చాలా తక్కువ అనేది ఉండేది. కానీ ఇప్పుడు ఈ అంటే అకౌంట్ ఓపెనింగ్స్ కానీ లేదంటే ఈ ఆప్షన్స్ పైన ఇంట్రెస్ట్ చూపించడం అన్నది మనకి కొంచెం చాలా ఎక్కువ అయితే మనకి పెరిగింది అన్నట్టు ఫ్రెండ్స్. సో బేసిక్గా మనకి ఆప్షన్స్తోనే మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి క్యాష్ మార్కెట్కి ఆప్షన్స్ మార్కెట్కి మనం చూసుకున్నట్టయితే ఆప్షన్స్ మార్కెట్లో మనకి చాలా తక్కువ డ్యూరేషన్ ఆఫ్ టైంలో మనం ఎక్కువ మనీ అనేది మనం సంపాదించుకుంటాము. అండ్ మనకి చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ మనీతో మనము ఎక్కువ అమౌంట్ అంటే ఎక్కువ రిటర్న్స్ అనేది మనం తెచ్చుకోగలుగుతాం అన్నట్టు. సో బేసిక్గా మనకి క్యాష్ మార్కెట్లో ఏమవుతుందంటే మనకి మార్కెట్ అనేది మనకి అప్ ట్రెండ్లో కానీ డౌన్ ట్రెండ్లో కానీ లేదంటే సైడ్ అంటే రేంజ్ బౌండ్లో కానీ మనకు ఉంటుంది అన్నట్టు. అదే మన క్యాష్ మార్కెట్లో మనం చూసుకున్నట్టయితే ఒకవేళ మీరు ఇన్వెస్టర్ కనుక అయినట్టయితే మనకి అప్ ట్రెండ్లో అంటే మనకి మార్కెట్ అనేది పైకి వెళ్తుంటేనే మనకి మనీ అనేది మనం జనరేట్ చేసుకోగలుగుతాము. సో ఇన్వెస్టర్ అంటే మనము లైక్ ఏదంటే మనకి ఇన్వెస్టర్ అంటే మనకు ఒక 1 month 2 months కాదు, ఒక్కొక్కసారి మనం అందులో 1 year కానీ లేదంటే 5 years కానీ 10 years కానీ మనం పెడుతుంటాం అన్నట్టు. అంటే మనకి 1 to 10 years మనం పెడితే అందులో మనకి 100 to 300%, ఒక్కొక్కసారి మనకి 500%, మనకి ఇంకా అదృష్టం బాగుంటే మనకి ఒక 1000% వరకు మనకి రిటర్న్స్ అనేది మనకు వస్తూ ఉంటాయి. అదే మనకి ఇన్వెస్టర్ కాకుండా మనం డే ట్రేడింగ్లో అంటే మనకి ఇంట్రాడే ట్రేడింగ్లో మనం చూసుకున్నట్టయితే మనకి మార్కెట్ అనేది మనకి అప్ ట్రెండ్లో కానీ లేదంటే డౌన్ ట్రెండ్లో కానీ ఉంటే కూడా మనం అందులో మనీని మనం జనరేట్ చేసుకోగలుగుతాం. అంటే లైక్ మనం అందులో బయింగే కాదు, మనకి షార్ట్ పొజిషన్స్ అడిగి మనం తీసుకోవచ్చు అన్నట్టు. షార్ట్ పొజిషన్ తీసుకొని కూడా మనం అందులో నుంచి మనీని అయితే మనం జనరేట్ చేసుకోగలుగుతాం అన్నట్టు. కానీ ఒకవేళ ఇన్ కేస్ మనం ఒకవేళ రేంజ్ బౌండ్ మార్కెట్ కానీ లేదంటే మనకి ప్రైస్ అంటే ఒక స్టాక్ ప్రైస్ అనేది మనకి స్టాగ్నెంట్గా ఉందనుకోండి, అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనము మా మనీని సంపాదించుకోవాలనుకుంటే మన దానికి బెస్ట్ ఆప్షన్ వచ్చేసరికి మనకి ఆప్షన్ అన్నట్టు. సో ఆప్షన్స్లో మనకి ఏమవుతుందంటే మనకి మార్కెట్ అనేది మనకి అప్ సైడ్ వెళ్తున్నా కానీ లేదంటే మనకి డౌన్ సైడ్ వెళ్తున్నా కానీ లేదంటే రేంజ్ బౌండ్లో ఉన్నా కానీ లేదంటే ఆ ప్రైస్ అంటే ఒక స్టాక్లో కానీ లేదంటే ఇండెక్స్ కానీ ఏదైతే ఉంటుందో మనకి స్టాగ్నెంట్గా ఒక 1 month కానీ లేదంటే 1 week కానీ సేమ్ లెవెల్లో ఉన్నా కూడా మనకి ప్రాఫిట్స్ని అయితే మనం జనరేట్ చేసుకోవచ్చు అన్నట్టు ఫ్రెండ్స్. అంటే మనకి ఆప్షన్స్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏదన్నట్టు అంటే మనకి ప్రైస్ మూమెంటంతో అంటే మనకి మార్కెట్ డైరెక్షన్తో కూడా సంబంధం లేదు. మనకి మార్కెట్ ఏ విధంగా ఉన్నా కూడా మనము ఆప్షన్స్లో నుంచి మనం మనీని అయితే మనం జనరేట్ చేసుకోగలుగుతాం అన్నట్టు. కానీ చాలామంది దీనికే లైక్ ఏంటంటే ఏం చేసినా కూడా మనకి మనీ వస్తుందని చెప్పేసి లైక్ చాలామంది యూట్యూబ్స్లో కానీ లేదంటే కొందరు ఎవరైతే అందులో ట్రేడింగ్ చేస్తుంటారో వాళ్ళు చెప్తుంటారు అన్నట్టు. సో దాన్ని బేస్ చేసుకొని చాలామంది ఏంటంటే గుడ్డిగా ఇందులో దిగేస్తూ ఉంటారు అన్నట్టు. కానీ ఆప్షన్స్ అన్నది మనకి లైక్ ఏంటంటే అందులో పెట్టగానే మనకి మనీ అనేది రాదు. మనకి మినిమం నాలెడ్జ్ అనేది మనకు ఉండాలి. లైక్ ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ కానీ లేదంటే ఈ ఫండమెంటల్స్ ఉంటాయి కదా, లైక్ మైక్రో ఎకనామిక్స్ కానీ లేదంటే మైక్రో ఎకనామిక్స్ కానీ అంటే మన ఇండైసెస్ని లైక్ ఇన్ఫ్లుయెన్స్ చేసే పారామీటర్స్ ఉంటాయి కదా, వాటిని అనలైజ్ చేసే మన క్యాపబిలిటీస్ అనేది మనకు ఉండాలన్నట్టు. ఒకవేళ ఇన్ కేస్ మీరు డే ట్రేడింగ్లో ఉన్నట్టయితే డే ట్రేడింగ్లో అయితే అట్లీస్ట్ మీరు లైక్ చార్ట్స్ని అనలైజ్ చేయడం కానీ లేదంటే ఏ పాయింట్ ఆఫ్ టైంలో మీరు ఎంట్రీ తీసుకోవాలి, ఏ పాయింట్ ఆఫ్ టైంలో మీరు ఎగ్జిట్ తీసుకోవాలి అంటే మినిమం నాలెడ్జ్ అంటే టెక్నికల్ అనాలిసిస్ అనేది మనకు
మినిమం నాలెడ్జ్, ఈ టెక్నికల్ అనాలిసిస్ అనేది మనకి ఈ మినిమం నాలెడ్జ్ కనుక మీకు ఉన్నట్టయితే మీరు ఈ ఆప్షన్స్లో మీరు మంచి రెవెన్యూ అయితే మీరు జనరేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇది వచ్చారు మనకు ఒక లైక్ ఫస్ట్ అడ్వాంటేజ్. సెకండ్ అడ్వాంటేజ్ మనం మాట్లాడుకున్నట్లయితే బేసిక్గా మనము ఈ క్యాష్ మార్కెట్కి ఆప్షన్ మార్కెట్కి మనకి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, సపోజ్ మనం ఇప్పుడు క్యాష్ మార్కెట్లో మనము ఒక స్టాక్ని కొనాలనుకున్నట్టయితే, సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మనం బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది మనం తీసుకుందాము. బ్యాంక్ ఆఫ్ బరోడా అదే మనం ఒక స్టాక్ కొనాలనుకుంటే మనకి 70 రూపీస్ అనేది మనకు కావాలి. అదే మనం ఆప్షన్స్లోకి మనకి వచ్చినట్టయితే మనకి అది ఒక సింగిల్ స్టాక్ కాకుండా మనకి లాట్ సైజ్లో ఉంటుంది అన్నట్టు. అంటే మనకి ఒక్క లాట్లో మనకి 11,700 షేర్స్ అనేది మనకు ఉంటుంది. సో మనకి ఇక్కడ మనం సింగిల్స్ అంటే ఒక్కొక్క స్టాక్ని మనం కొనుక్కుంటూ వెళ్ళొచ్చు. కానీ మనకి ఆప్షన్స్లో వచ్చేసరికి మనకి లాట్లో ఉంటుంది అన్నట్టు. సో మనకి ఒక్క లాట్ కొనాలి అంటే మనకి 11,700 ఇంటూ దాని ఆప్షన్ ప్రీమియం ఎంతైతే ఉంటుందో ఆప్షన్ ప్రీమియంతో మనం దాన్ని మల్టిప్లై చేసుకొని దాని ప్రకారంగా మనం తీసుకుంటూ ఉంటాము. సపోజ్ మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా అనే మనం ఎగ్జాంపుల్ లాగా తీసుకున్నట్టయితే మనకి ఒక లాట్లో మనకి 11,700 షేర్స్ ఉన్నాయి. అదే మనకి 11,700 షేర్స్ మనం ఆప్షన్స్లో మనము ఒక లాట్ మనం తీసుకోవాలనుకున్నట్టయితే మనకి బేసిక్గా మనం ఎట్ ద మనీ కానీ లేదంటే అవుట్ ఆఫ్ ద మనీలో మనం చూసుకున్నట్లయితే మనకి అది 3.4 నుంచి మనకి 2 రూపీస్ 1 రూపీ వరకు కూడా మనకు ఉంటుంది. సో మనకి మన 1 రూపీ వరకు మనం వెళ్ళాము. మ్యాక్సిమం మనకి అవుట్ ఆఫ్ ద మనీలో మనకి ఒక 2-3 స్ట్రైక్ ప్రైజెస్ వరకు మాత్రమే మనం తీసుకొని అది మనకి ఇన్ ద మనీలోకి వచ్చేంత వరకు అయితే మనము చూసుకుంటాం అన్నట్టు ఫ్రెండ్స్. సో మనకి అవుట్ ఆఫ్ ద మనీలో మనకి సపోజ్ ఇప్పుడు నెక్స్ట్ అంటే నియర్ స్ట్రైక్ ప్రైస్లో ఉన్నది మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మోస్ట్లీ మనకి 3.4 3 రూపీస్ ఉంటుంది. సో మనం 3 రూపీస్ మనం తీసుకున్నట్టయితే 11,700 అంటే మనం అప్రాక్సిమేట్లీ మనము వన్ లాట్కి మనం 12,000 షేర్స్ తీసుకుందాము. సో 12,000 ఇంటూ 3 అంటే మనకి 36,000 రూపీస్ అనేది మనకి పడుతుంది అన్నట్టు. అంటే ఆప్షన్స్లో మనం ఒక్క లాట్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ బరోడా మనం తీసుకోవాలనుకున్నట్టయితే మనకి ఇది 36,000 అనేది మనకి పడుతుంది. అదే మనకి ఈ 12,000 షేర్స్ అనేది మనము క్యాష్ మార్కెట్లో కనుక మనం తీసుకోవాలనుకున్నట్టయితే మనకి 12,000 ఇంటూ మనకి 70 రూపీస్ అంటే మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రజెంట్గా మనం చూసుకున్నట్టయితే అంటే మనకి ఇవాళ మార్కెట్ అనేది పడిపోయి మనకి అప్రాక్సిమేట్లీ 66 రూపీస్ అనేది మనకు వచ్చింది. సో రౌండ్ ఫిగర్ మనం 70 రూపీస్ ఉందని అనుకుందాము. సో మనకి ఈ 12,000 షేర్స్ని మనం 70 రూపీస్ దగ్గర మనం తీసుకోవాలనుకున్నట్టయితే మనకి 12 ఇంటూ 70 అప్రాక్సిమేట్లీ మనకి 8,40,000 రూపీస్ అనేది మనకు కావాలి ఫ్రెండ్స్. అంటే ఇదే మనం సేమ్ 12,000 షేర్స్ని మనం ఆప్షన్స్లో తీసుకోవాలనుకున్నట్టయితే మనకి 36,000 రూపీస్ పడుతుంది. అదే మనం సేమ్ 12,000 ఆఫ్ షేర్స్ మనం క్యాష్ మార్కెట్లో కనుక మనం తీసుకోవాలనుకున్నట్టయితే మనకి 8,40,000 రూపీస్ అనేది మనకి పడుతుంది అన్నట్టు ఫ్రెండ్స్. సో మనం ఇందులో ఈ 8,40,000 రూపీస్ మనం పెట్టుకున్నా మనకి 36,000 రూపీస్ మనం పెట్టుకున్నా మనకి ఏదైతే మనకి ప్రాఫిటబిలిటీ వస్తుందో ప్రాఫిటబిలిటీ అనేది మనకి సేమ్ ఉంటుంది. అంటే లైక్ ఇప్పుడు 36,000 రూపీస్ మనం పెట్టామనుకోండి, 36,000 రూపీస్ పెట్టి మనకి 3 రూపీస్ దగ్గర మనం తీసుకున్నాం కదా. సో మనకి ఇప్పుడు 1 రూపీ పెరిగింది అనుకోండి, 1 రూపీ పెరిగితే మనకి 1 లాట్లో 12,000 షేర్స్ ఉన్నాయి కదా. సో మనకి 1 రూపీ పెరిగితే మనకి 12,000 రూపీస్ అనేది మనకి ప్రాఫిట్ వస్తుంది. అండ్ అదేవిధంగా మనకి ఇప్పుడు 8,40,000 రూపీస్ పెట్టినా మనకి 1 రూపీ పెరిగింది అనుకోండి, మనకి 12,000 రూపీసే మనకి ప్రాఫిట్ వస్తుంది. కానీ మీరు అమౌంట్ అంటే మనకి ఏదైతే మనీ మనం ఇన్వెస్ట్ చేస్తామో అది మనకి చాలా తక్కువ అనేది మనకి ఆప్షన్స్లో ఉంటుంది. అంటే మనకి తక్కువ అమౌంట్ని ఇన్వెస్ట్ చేసుకొని అంటే మనకి క్యాపిటల్ రిక్వైర్మెంట్ అనేది మనకి ఆప్షన్స్లో చాలా తక్కువ అనేది ఉంటుంది వెన్ కంపేర్ టు మనకి క్యాష్ మార్కెట్. కానీ మనకి క్యాష్ మార్కెట్లో మనకి ప్రాఫిట్ రిటర్న్స్ ఏదైతే మనం రెవెన్యూ జనరేట్ చేసింది మనం చూసుకుంటామో అది మనకి చాలా ఎక్కువ అనేది మనకు ఉంటుంది. అంటే మనకి 36,000 రూపీస్ పెడితే మనకి 12,000 రూపీస్ అనేది మనకు వచ్చింది. అంటే మనకి ఇందులో 33% అంటే మనకి ఏదైతే మనం పెట్టిన క్యాపిటల్ ఏదైతే ఉందో ఆ క్యాపిటల్లో మనకి 33% రిటర్న్స్ అనేది మనకి ఆప్షన్స్లో అయితే మనకు వచ్చింది. అదే మనము క్యాష్ మార్కెట్లో మనం చూసుకున్నట్టయితే మనకి 8,40,000 రూపీస్ పెడితే మనకి 12,000 రూపీస్ వచ్చిందంటే అది మనకి అందులో మనకి అది 1% కూడా కాదు ఫ్రెండ్స్. ఫ్రాంక్గా చెప్పాలంటే మనకి అది 1%. మనం ఇప్పుడు 70 రూపీస్ అనుకున్నాం కదా, 70 రూపీస్ అంటే మనకి 1% అంటే మనకి 0.7 అన్నది వస్తుంది. సో మనకి 1% అంటే మనకి అది 1 రూపీ అంటే మనకి అప్రాక్సిమేట్లీ మనకి 1.2 1.3 వస్తుంది. సో మనకి అది ఆల్మోస్ట్ మనకి 8,40,000 రూపీస్ పెడితే మనకి 1 రూపీ ప్రైస్ మూమెంటం అనేది వస్తే మనకి అది లైక్ 1.3% రిటర్న్స్ అనేది మనకు వస్తుంది. అంటే మనకి 1.3% రిటర్న్స్ ఎక్కడ, మనకి 33% రిటర్న్స్ ఎక్కడ, ఇక్కడనే మనకి చాలా డిఫరెన్స్ అయితే మనకు ఉంది ఫ్రెండ్స్. అంటే క్యాష్ మార్కెట్కి మనకి ఆప్షన్స్కి మనకి చాలా డిఫరెన్స్ అయితే మనకు ఉంటుంది. సో చాలామంది ఏదైతే మనకి ఈ రిటర్న్స్ అనేది వస్తుందో ఈ రిటర్న్స్ని చూసి వాళ్ళు చాలామంది ఆశపడుతుంటారు అంటే తక్కువ మనీని పెట్టుకొని ఎక్కువ మనీని మనం సంపాదించుకోవచ్చు అని చెప్పేసి. కానీ మనకి అదే ఎట్ ద సేమ్ టైం మనకి ప్రాఫిటబుల్ కాకుండా మనం అనుకున్న దానికి ఆపోజిట్గా వెళ్ళింది అనుకోండి మనకి లాస్ కూడా మనకి సేమ్ వస్తుంది అన్నట్టు. మనకి ఇక్కడ క్యాష్ మార్కెట్లో పోతే అంటే మనకి లాస్ అయితే మనకి 8,40,000 పెడితే 12,000
రూపీసే పోతుంది. అంటే మనకి 8,40,000లో 12,000 రూపీస్ అనేది మనకి నెగ్లిజిబుల్. కానీ మనకి 36,000లో 12,000 రూపీస్ పోయిందని అంటే మనకి 33% ఆఫ్ ది క్యాపిటల్ అనేది మనం లూజ్ అనేది అవుతాం. అంటే నెక్స్ట్ ట్రేడ్ మనం తీసుకోవాలనుకున్నట్టయితే అసలు మనకి ఒక్క లాట్ కూడా మనకి రాదు. అంటే 36,000లో మనకి 12,000 పోతే మనకి మిగిలింది 24,000. ఆ 24,000తో మనకి అసలు మనకి లాట్ కూడా రాదన్నట్టు. సో ఈ విధంగా మనకి ఆప్షన్స్లో మనకి అడ్వాంటేజెస్ ఏ విధంగా ఉంటుందో మనకి డిసడ్వాంటేజెస్ కూడా అదే విధంగా ఉంటుంది. అండ్ చాలామంది లైక్ రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే వీళ్ళు ఏంటంటే లైక్ ఈ యూట్యూబ్స్లో కానీ లేదంటే చాలామంది ఏదంటే వాళ్ళు లైక్ చెప్తూ ఉంటారు అన్నట్టు, లైక్ నేను ఒక 5 మినిట్స్లో 10,000 రూపీస్ నేను సంపాదించాను, లేదంటే మీరు ఎవ్రీడే మీరు 2,000 రూపీస్ కన్సిస్టెంట్గా మీరు సంపాదించుకోవచ్చు, లేదంటే ఏదో టైం బాంబ్ స్ట్రాటజీ అనో లేదంటే ఆటం బాంబ్ స్ట్రాటజీ అనో ఏదో చెప్తూ ఉంటారు. అంత కన్సిస్టెంట్గా మీరు ఏ మార్కెట్లో అంటే మీరు క్యాష్ మార్కెట్లోనే కాదు, మీరు ఫ్యూచర్స్లో కానీ ఆప్షన్స్లో కానీ ఎందులో కూడా మీరు అంత కన్సిస్టెంట్గా మీరు ప్రాఫిట్స్ని అయితే మీరు జనరేట్ చేయలేరు ఫ్రెండ్స్. ఒకవేళ ఇన్ కేస్ మీరు అంత జనరేట్ చేస్తున్నారని అంటే అది మీ ఓన్ టాలెంట్ కానీ లేదంటే మీ నాలెడ్జ్ కానీ లేదంటే మీకు అదృష్టం అంటే మీకు లక్ అన్న మీకు ఫేవర్ చేయాలి. అంతేగాని ఖచ్చితంగా అట్లీస్ట్ మీకు ఒక 5 డేస్ మీరు ప్రాఫిటబుల్గా ఉన్నారంటే ఖచ్చితంగా మీకు 6th డే ఎంతో కొంత మీరు లాస్ అయితే అంటే ఖచ్చితంగా మీకు లాస్ అనేది వస్తుంది. లేదంటే అట్లీస్ట్ మీరు ఫ్లాట్గానే మీరు బుక్ చేసుకుంటారు. లేదు మీరు కంటిన్యూస్గా ఇప్పుడు 60 డేస్ 90 డేస్ ఏదో ఛాలెంజ్ అయితే మీరు చూస్తూనే ఉంటారు. ఒకవేళ ఇన్ కేస్ మీరు ఎంతో 10 రూపీస్ 20 రూపీస్ 1,000 రూపీస్ 2,000 రూపీస్ ఎంతో కొంత మీరు ప్రాఫిటబుల్గా మీరు బయటకు వస్తున్నారంటే అది మీ టాలెంట్, అది మీ అదృష్టము. అంతేగాని అది అన్ని టైప్స్ ఆఫ్ మార్కెట్ కండిషన్స్లో అది మీకు వర్కౌట్ అవ్వదు. అది అంటే మనకి లక్ ఫేవర్ అవుతున్న రోజులు అది మనతో పాటు వస్తూనే ఉంటుంది. కానీ వన్స్ మనకి ఆ లక్ అనేది మనకి వెళ్ళిపోయినప్పుడు ఖచ్చితంగా మనం ఏదో రోజు మనం లాస్ని అయితే మనం బుక్ చేసుకోవచ్చు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం రీసెంట్గా న్యూస్లో చూసే ఉన్నాము. లైక్ మనకి ఒక 1 డేలో అతను ఒక $20 బిలియన్ లైక్ ప్రాఫిట్స్ని బుక్ చేసుకున్నాడు. కానీ ఆ సేమ్ వితిన్ 2 డేస్లో సేమ్ ఆ $20 బిలియన్ ఏదైతే ఉందో ఆ $20 బిలియన్ అతను పోగొట్టేసుకున్నాడు. సో ఈ విధంగానే మనకి మార్కెట్లో మనకి ఇప్పుడు మనకి ప్రాఫిట్స్ వస్తాయని మనం అనుకోవద్దు. మనకి ప్రాఫిట్స్తో పాటు మనకి లాసెస్ కూడా వస్తుంది. సో మనకి సేమ్ ఈ ఆప్షన్స్లో కూడా మనకి ప్రాఫిట్స్ అనేది మనకి చాలా హ్యూజ్గా వస్తుంది. అదేవిధంగా మనకి లాసెస్ కూడా మనకి చాలా హ్యూజ్గా అనేది మనకు వస్తుంది. సో మనము వేరే వాళ్ళపైన లైక్ ఈ స్ట్రాటజీస్ ఆ స్ట్రాటజీస్ అని చెప్పేసి వాళ్ళపైన మనం డిపెండ్ అయ్యేదానికంటే కూడా మనము ఈ స్ట్రాటజీస్ని కానీ లేదంటే టెక్నికల్ అనాలిసిస్ని కానీ లేదంటే ఈ ఎకనామిక్ ఈవెంట్స్ ఉంటాయి కదా వాటిని కానీ మనం అనలైజ్ చేసుకోవడము, లేదంటే ఈ కమోడిటీ ప్రైజెస్ కానీ లేదంటే ఇండెక్సెస్ ఏవైతే ఉంటాయో గ్లోబల్ ఇండెక్సెస్ వాటిని మనం ట్రాక్ చేసుకొని దానివల్ల ఈ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఏ విధంగా ప్రైస్ మూమెంటం అనేది మనకు వస్తుంది, ఈవెంట్స్ ఉన్నప్పుడు ఏ విధంగా ప్రైస్ మూమెంట్స్ అనేది వస్తుంది, దాని ప్రకారం మనము షార్ట్ పొజిషన్ సైడ్ తీసుకోవాలా లేదంటే లాంగ్ పొజిషన్ సైడ్ తీసుకోవాలా లేదంటే బై చేయాలా లేదంటే సెల్ చేయాలా లేదంటే ఇంకేదైనా లాంగ్ లైక్ కవర్డ్ కావాలా లేదంటే ప్రొటెక్టివ్ పుట్ అలాగే అట్లా డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి కదా. మనం అందులో ఏది తీసుకోవాలంటే ఏ పాయింట్ ఆఫ్ టైంలో మనం ఏ స్ట్రాటజీని మనం తీసుకుంటే మనం ప్రాఫిటబుల్గా బయటకు వస్తామన్నది మనం తెలుసుకోవాలి ఫస్ట్. దాని తర్వాతనే మనము ఈ ఆప్షన్స్లో అయితే మనం ఎంట్రీ తీసుకోవాలి. అండ్ మనం లైక్ ఇంకోటి ఏంటంటే లైక్ ఆప్షన్స్లో ఎప్పుడైతే మనం కొత్తగా మనం స్టార్ట్ చేస్తామో మనము స్టార్టింగ్లో చిన్న లాట్స్ అంటే మనకి 1 లాట్ 2 లాట్స్తోనే మనం ట్రేడ్ తీసుకోవాలి. అంతేగాని ఒకటేసారి మనం 10 లాట్స్ 20 లాట్స్ 30 లాట్స్ అంటే లైక్ ఎక్కువ లాట్స్ అయితే మనం తీసుకోవద్దు. ఎందుకంటే చాలామంది అంటే ఎక్కువ లాట్స్ తీసుకుంటే ప్రైస్ మూమెంటం అనేది అంటే మనకి ఈ ఆప్షన్స్లో మనకి మార్కెట్ అనేది చాలా వోలటైల్గా ఉంటుంది. సడన్గా ఒకటేసారి 10 to 20 రూపీస్ అనేది మనకి పెరుగుతూ ఉంటుంది అన్నట్టు లైక్ వితిన్ సెకండ్స్ to మినిట్స్లోనే మనకి. సో ఏంటంటే అప్పుడు మనకి ప్రాఫిట్స్ కూడా మనకి చాలా ఎక్కువ అనేది వస్తుంది అన్నట్టు. సో ఇదేంటంటే చాలామంది చాలా అగ్రెసివ్గా ట్రేడింగ్ చేస్తూ ఉంటారు ఈ ఆప్షన్స్లో మనం చూసుకున్నట్టయితే. సో అందులో మనకి ప్రాఫిట్స్ ఏ విధంగా వస్తాయో లాస్ కూడా మనకి అదే విధంగా అనేది వస్తుంది అన్నట్టు. సో ఒకవేళ ఇన్ కేస్ మీరు బిగినర్ కనుక అయినట్టయితే మీరు 1 to 2 లాట్స్తోనే మీరు ట్రై చేయండి. మీరు క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఆప్షన్స్లో మనకి క్యాపిటల్ లూజింగ్ అంటే మన క్యాపిటల్ని పోగొట్టుకోవడం అనేది మనకి చాలా తక్కువ డ్యూరేషన్ ఆఫ్ టైంలో మనం చాలా ఎక్కువ క్యాపిటల్ అనేది మనం పోగొట్టుకుంటూ ఉంటాము. సో మనము ఆప్షన్స్లో ఏంటంటే మన క్యాపిటల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ మనము ప్రాఫిటబుల్గా మనం వెళ్ళాలన్నట్టు ఫ్రెండ్స్. సో అప్పుడే మనము లైక్ మన ఏదైతే మన పోర్ట్ఫోలియో ఉంటుందో అంటే లైక్ ఈ క్యాష్ మార్కెట్ది కానీ లేదంటే మనకి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కానీ మన ఈ క్యాపిటల్ది మన పోర్ట్ఫోలియో ఉంటుందో అది మనకి గ్రోత్ అవుతూ వస్తుంది అన్నట్టు. సో మనకి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మనం ఏదైతే మనము లైక్ మనీని ఎర్న్ చేస్తూ ఉంటామో దాన్ని మెల్లిగా మనము ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ నుంచి మనం క్యాష్ మార్కెట్లోకి మనము డంప్ చేస్తూ ఉండాలి. అండ్ మనము లాంగ్ టర్మ్కి మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలన్నట్టు. సో అప్పుడే మన పోర్ట్ఫోలియో అనేది మనకి పెరుగుతుంది అండ్ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ అనేది మనకి జరుగుతూ ఉంటుంది అన్నట్టు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇదొసరికి మనకి
మనకి లైక్ ఆప్షన్స్కి సంబంధించిన ఒక బేసిక్ వీడియో అంటే ఇంట్రడక్షన్ వీడియో మాత్రమే. సో నేను దీని గురించి అంటే మనకి ఆప్షన్కి సంబంధించి ఇన్ డీటెయిల్గా లైక్ ఇందులో మనకి చాలా ఉంటుందన్నట్టు, లైక్ ఎట్ ద మనీ అంటే ఏంది, ఇన్ ద మనీ అంటే ఏంది, అవుట్ ఆఫ్ ద మనీ అంటే ఏంది, దీని గ్రీక్స్ అంటే మన ఆప్షన్ గ్రీక్స్ ఉంటుంది కదా అదంటే ఏంది, మనం ఏ పాయింట్ ఆఫ్ టైంలో మన ఆప్షన్స్ని మనం బై చేసుకోవాలి, అండ్ మనము హెడ్జింగ్ అంటే ఏంది, ఆప్షన్స్తో మనం హెడ్జింగ్ ఏ విధంగా చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా నేను కంప్లీట్గా ఈ ఆప్షన్ సిరీస్ ఏదైతుందో ఈ ఆప్షన్ సిరీస్లో కంప్లీట్గా నేను ఇన్డెప్త్గా అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే నేను చేస్తాను. ఒకవేళ ఇన్ కేస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తుంది, మీకు ఇందులో నుంచి మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నారు అని అనుకున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా మన ఛానల్ని మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. సో దట్ ఏంటంటే మీరు నాలెడ్జ్ గెయిన్ చేస్తారు అండ్ మన ఛానల్ కూడా గ్రో అవుతుంది అన్నట్టు ఫ్రెండ్స్. అండ్ అది కాకుండా నాకు కొంచెం మోటివేటింగ్గా కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, జై హింద్.